వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఈ వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలు, యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. అందులో మొదటి టిప్ వచ్చేటప్పటికి మనకి పంచదార అందరికీ చీమలు పట్టేస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ నేను ఒక టిప్ షేర్ చేశాను, లవంగాలు వేయాలని. అదే కాకుండా మనం పంచదార డబ్బా పెట్టేటప్పుడు కింద సాల్ట్ కానీ కల్లుప్పు ఉంటుంది కదా, అది కానీ వేసి ఆ డబ్బాని ప్లేస్ చేసినట్టయితే మనకి చీమలు పట్టకుండా ఉంటాయండి. లవంగాలతో పాటు ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్ అయింది. నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి మనకి కందిపప్పు వచ్చేటప్పటికి త్వరగా పురుగులు పట్టేస్తాయి కదండి. అలా పట్టకుండా ఉండాలంటే కందిపప్పుని ఎండలో పెట్టుకుని నెక్స్ట్ డబ్బాలో వేసుకుని దానిలో 4 ఎండుమిర్చిని వేసి స్టోర్ చేసుకుంటే మనకి కందిపప్పు పురుగులు పట్టకుండా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొన్ని చీదుతాయి కదండి, అలా గుడ్లు చేదకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలంటే దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు మనకి గుడ్లు చేదకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యి ఎక్కడా కూడా మనకి పగుళ్ళు ఉండవండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయో. ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరటికాయలు యూస్ చేసుకునేటప్పుడు దాన్ని తొక్క తీయడం కొంచెం కష్టం అవుతుంది కదండి. అలా కాకుండా మనం జస్ట్ హాఫ్ మినిట్లోనే దాని తొక్క ఎలా తీయొచ్చో మీకు నేను చూపిస్తున్నాను. అరటికాయని ఇలాగ మనకి పాట్స్ కింద ఉంటాయి కదండి, వాటికి ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్ తోటి. అలా ఘాట్లు పెట్టి ఇలా అన్ని సైడ్స్ కట్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే 2 సైడ్స్ నైఫ్ తోటి తీసేసుకోవాలండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ది అలా కట్ చేసుకుని నెక్స్ట్ మనం దీన్ని ఈజీగా ఎలా పీల్ చేసుకోవాలో, ఎలా తొక్కవలుచుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ మనం ఘాట్లు పెట్టిన కాడి నుంచి అలా జస్ట్ బటన్ వేలుతో ప్రెస్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. జస్ట్ హాఫ్ మినిట్లోనే తొక్కను తీసేయచ్చు. మనం తీయడానికి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే అందరికీ బాగా యూజ్ అవుతుంది. ఈ అరటికాయలని తొక్క తీసిన వాళ్ళకి ఇది ఎంత ఈజీయో తెలుస్తుంది బాగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అరటికాయ తొక్క అయితే వచ్చేస్తుంది. ఇలా మనం ఈజీగా తీసుకుని రెసిపీస్లోకి క్విక్గా యూస్ చేసుకోవచ్చండి. మన టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి, నాకైతే బాగా యూజ్ అయింది, అందుకే ఈ టిప్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా ఎఫెక్టివ్ టిప్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి మనం బీరకాయలని ఫ్రై కానీ కర్రీస్లో కానీ యూస్ చేసుకుంటాం కదండి. అవి లేతగా ఉంటేనే కర్రీ కానీ ఫ్రై కానీ బాగుంటుంది. ముదిరిపోతే మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వీటిని బీరకాయ తొక్కు పచ్చడి చేసేటప్పుడు యూస్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేకాకుండా మనం పడేయకుండా ఇలా బీరకాయ తొక్కు పచ్చడిలో యూస్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇవన్నీ మీకు యూస్ఫుల్ టిప్స్ అని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.